2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసంలో ఎస్పెషల్లీ ఈ గ్రహాల మార్పిడి వల్ల నక్షత్రాల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటి గురించి మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి ఈ గ్రహాల ట్రాన్సిట్ వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉమా గారు? తప్పకుండా అండి. ఆశ్లేష నక్షత్రము అనేటువంటి చూస్తే కనుక ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కొంచెం లైఫ్లో సఫరింగ్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయండి జనరల్లీ వీళ్ళకి. ఎందుకు అని అంటే కర్మ ప్రభావం ఉంటేనే ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తారు జనరల్లీ. కానీ వెరీ పాజిటివ్ పీపుల్ అండి, చాలా మంచివాళ్ళు, సెన్సిటివ్ పీపుల్, ఓవర్ థింకింగ్, ఇంకా ప్యూర్ హార్టెడ్ అనమాట. ఉన్నా లేకపోయినా సహాయం అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే అతి మంచితనం కూడా కొన్ని సందర్భాల్లో చెప్పచ్చు, అదే వీళ్ళని పాడు చేస్తుంది కూడా. తర్వాత మేజర్లీ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి విషయం కోపం చాలా ఎక్కువ వాళ్ళకి. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మొట్టమొదటిగా మనం చెప్పాలంటే గ్రహ సంచారాల విషయంలో మనం చూసుకుంటే అండి, లగ్నంలోకి గురుగ్రహ సంచారం రావడం వల్ల ఖర్చులు ఎంతముందు గురుడు 12వ స్థానంలో ఉండడం వల్ల విపరీతంగా ఖర్చులు అయ్యాయి. కానీ ఇప్పుడు లగ్నంలోకి రావడం వల్ల కాస్త ఖర్చులు తగ్గే అవకాశం కనబడుతోంది. అండ్ ఇంకొకటి, లగ్న గురుడు అనేటువంటి ఆయన ధననాశనము అని శాస్త్రం చెబుతోందండి. అంటే డబ్బులు ఊరికనే ఖర్చు పెట్టేసుకుంటారు, నిలబడవు అనమాట. విపరీతంగా ఖర్చులు అవుతాయి. కాస్త అవమానములు, మనోవిచారం, అంటే ఎవరైనా ఒక మాట అంటే పడే రకం కాదు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే అవమానములు, మనోవిచారము, అసంతృప్తి ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువయ్యే అవకాశం కనబడుతోందండి. అండ్ అందులోనూ కూడా అష్టమంలో శని రాహువులు కాబట్టి మాట విషయంలో తగువులు, కలహాలు ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇక్కడ ఆశ్లేష నక్షత్రం కోసం మనం ఇంకొక విషయం చెప్పుకోవాలంటే ఆశ్లేష సర్పారుతు అనే శాస్త్రం చెబుతోందండి. అంటే సర్పెంట్ ఎనర్జీ అంతా కూడా ఆశ్లేష నక్షత్రానికి ఇమిడి ఉంటుంది. దీనివల్ల సర్పము ఎలా అయితే ఒక రివెంజ్ మెంటాలిటీ ఉంటుందో అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే అనవసరమైన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేసి వీళ్ళ యొక్క ఎనర్జీని, థాట్ ప్రాసెస్ని వేస్ట్ చేసుకుంటారని చెప్పచ్చు. సో అలాంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని విడిచిపెట్టండి, తమోగుణంతో కోపాన్ని విడిచిపెట్టండి, సత్వగుణంతో ముందుకు వెళ్ళగలిగితే విజయం మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుంది. వెరీ క్రియేటివ్ పీపుల్ అండి. సర్పము అంటే అన్లిమిటెడ్ ఎనర్జీ అని అర్థం, క్రియేటివ్నెస్ అని అర్థం. బంధాలకి, బాంధవ్యాలకి, ఫ్యామిలీ ఎమోషన్స్కి వాల్యూ ఎక్కువ ఇస్తారనమాట. సో ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలండి. అండ్ మేజర్లీ 2వ స్థానంలో కేతుగ్రహ సంచారము, ఆర్థిక విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. డబ్బులు అనేటువంటివి రాకపోవడం, ఉండకపోవడం, లేకపోవడం, ఈ 3 ఖచ్చితంగా కనబడుతుంది. అండ్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఈ డిసెంబర్ వరకు ఆటంకాలు ఎక్కువగా కనబడుతున్నాయండి. కాస్త ఎక్కువగా ఫోకస్ అయ్యాలి, లేకపోతే ఉత్తీర్ణతా శాతం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. 3వ స్థానంలో శుక్ర సంచారం అనేటువంటిది యోగిస్తోంది. అందులోనూ నీచ స్థితిలో ఉండడం వల్ల సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు అండ్ మెయిన్లీ చెప్పాలి అంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో వర్క్ చేయాలి అనుకుంటే బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. శుక్రుడు అనేటువంటి ప్లానెట్ ఎప్పుడు యోగించినా అండి నూతన వస్త్ర, వాహన, గృహయోగాలన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. సో ఏదైనా ఆభరణాలు కొనేటువంటి యోగాలు అన్నీ కూడా ఆశ్లేష నక్షత్రానికి ఇప్పుడు కనబడుతున్నాయి. సో తర్వాత ఆభరణాలు కొనేటువంటి యోగాలన్నీ కూడా ఆశ్లేష నక్షత్రానికి ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. తర్వాత 4వ స్థానంలో రవి, బుధ, కుజగ్రహ సంచారం అనేటువంటివి కనబడుతోంది. రవి బాగాలేదు, బుధుడు మిశ్రమంగా యోగిస్తున్నారు, కుజగ్రహం బాగాలేదు. సో రవి, కుజులు ఎప్పుడైతే ఇద్దరూ బాగాలేదో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త నిరాశ, నిస్పృహలు ఉంటాయి. ఆశాజనకమైనటువంటి ఫలితాలు రావాలి అంటే మరికొంతకాలం ఆగాలి అని చెప్పచ్చు. రవి ఎప్పుడైతే బాగాలేదో ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడతాయి. ఆ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. మేజర్లీ బుధగ్రహ సంచారం బాగుందండి. వ్యాపార విషయంలో ఎవరైనా ఉన్నా, పెట్టుబడిదారులు కానీ
లేదు అనుకుంటే ఈ యొక్క వ్యాపారము అనేటువంటిది ముందుకు వెళ్ళాలి, కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఈ కామర్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి బుధగ్రహ సంచారం చాలా బాగుంది. సో అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ రవి అనేటువంటి ఆయన కొంచెం దగ్గరికి వస్తున్నారు, కంబషన్ కూడా ఏర్పడుతోంది. కాబట్టి పర్సనల్ చార్ట్లో చూసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి, కొంచెం జాగ్రత్త పడండి. కుజగ్రహ సంచారం యోగించడం లేదు. ఇక్కడ ఈ రవి కానీ, కుజుడు కానీ అండ్ ఆల్మోస్ట్ బుధుడు కానీ ముగ్గురు యోగించేది ఎప్పుడో చెప్పమంటారా? డిసెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి జనవరి 17వ తారీఖు దాకా ఈ మూడు గ్రహాలు కలయిక, మూడు గ్రహాలు యోగించడం వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం వీళ్ళకి పడుతుంది. టిల్ డిసెంబర్ 17th వరకు అంతటి యోగం వీళ్ళు చూడడం కొంచెం కష్టమవుతుంది అని చెప్పొచ్చండి. అష్టమంలో శనిగ్రహ సంచారం ఆకస్మిక ధన నష్టం, ఆకస్మిక గాయాలు, ఆకస్మిక ప్రమాదములు ఎక్కువగా ఉంటాయి. సో ప్రయాణం చేసేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు శకునం చూసుకుని ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. 7th and 8th లార్డ్ కాబట్టి వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలి అంటే పెట్టుబడిదారులు, జాయింట్ వ్యాపారములని మనం చెప్పుకుంటూ ఉంటామండి, అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క పెట్రోలియం కానీ, ఆయిల్ కానీ, గ్యాస్ స్టేషన్స్ కానీ, కోల్ కానీ, మైన్స్ కానీ, లేకపోతే ఐరన్ వెహికల్స్కి సంబంధించి, ఐరన్కి సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో కొంతకాలం జాగ్రత్తగా ఉండాలి. టిల్ డిసెంబర్ దాకా అండి. దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడే చేయొద్దు. అష్టమంలో శని కాబట్టి అది మీకు మంచి చేకూర్చదు ఈ టైంలో. అష్టమ రాహు అనేటువంటి ఆయన సాటిస్ఫాక్షన్ లైఫ్లో లేకుండా ఒక అలజడి, గందరగోళాన్ని, తర్వాత ప్రధానంగా జీవితంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని ఎక్కువగా సూచన చేస్తూ ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. చంద్రబలం పెరగాలి. మీరు పుట్టినటువంటి తిథి, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక తిథిలో పుడతారు కదమ్మా, అలాగే పుట్టినటువంటి తిథి క్షీణచంద్రుడా లేకపోతే పూర్ణచంద్రుడా అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పౌర్ణమి నాడు కానీ, పౌర్ణమి వెళ్ళినటువంటి పాడ్యమి రోజు, పౌర్ణమి ముందు రోజు చతుర్దశి నాడు పూర్ణచంద్రుడు అనేటువంటిది ఉంటుంది. సో అలా పూర్ణచంద్రుడి నాడు పుట్టినటువంటి వాళ్ళైతే అద్భుతమైనటువంటి సక్సెస్ అనేటువంటి చూస్తారు, జీవితంలో హ్యాపీగా ఉంటారు, కష్టములు అనేటువంటివి లేకుండానే ఉల్లాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపే ఆస్కారం ఉంటుంది. ఎస్పెషల్లీ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, క్షీణచంద్రుడిగా జన్మించినటువంటి వాళ్ళైతే కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా చూస్తారమ్మా. సో ఆ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆశ్లేష సర్పారుతు అంటాం. రాహుకేతువులు లూనార్ నోడ్, సోలార్ నోడ్ అని రెండు ఉంటాయి చంద్రుడికి సంబంధించినవి. సో చంద్రుడి యొక్క గమనము, చంద్రుడి యొక్క బలము చాలా ఇంపార్టెంట్ అండి ఆశ్లేష నక్షత్రానికి. సో ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం యొక్క బలం అంతా చంద్రబలంలో ఉంటుంది. కాబట్టి చంద్రబలం పెరగడానికి ఎక్కువగా అన్నదానం చేస్తూ ఉండండి. దాన ధర్మాలు చేయడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. సోమవారం నాడు కేజింపావు బియ్యము దానంగా ఇవ్వడం వల్ల అద్భుతంగా చంద్రబలం పెరిగి మంచి శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు. అన్నట్టుగానే ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా ఈ గ్రహాల మార్పిడి వల్ల వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా మాకు పరిష్కారం కావాలి అని ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించినటువంటిదండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క కర్మ రూపంలో అనేక రకాలుగా గ్రహస్థితి రూపంలో కనబడుతూ ఉంటాయి. సో చాలామంది సరైనటువంటి గైడెన్స్ లేక ఏ దారిలోకి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడు ఏం చేస్తే మంచిది, టైం ఎలా ఉంది, ప్రతిదీ చాలా సందేహాలు ఉంటాయి. అలా ఎవ్వరికి ఏది కావాలన్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. అపాయింట్మెంట్ తీసుకోండి. వివరాలు కావాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.